దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాను. మరి ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మరి మనల్ని సమకూర్చి మరి మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కుడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. సోదరుని దివా గొప్ప దివానికి వందనాలు చేసిన పని కూడుకున్న స్వభావం దర్శించి మాట్లాడండి రాజా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి, కవచపతి స్వాగతించండి. ఇంకెవరైతే రాలేకపోతారు స్వభావ వాళ్ళందరినీ మీరు లాక్కరండి స్వభావ. ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసుకోవాలి స్వభావ. ప్రతి ఒక్కరు వాక్యాలు షేర్ చేసుకోవాలి స్వభావ. మీరే సాయం చేయండి. గొప్ప దివానికి వందనాలు చేసిన కవచపతి స్వాగతించండి. ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్క నేత్రాన్ని తెరవండి స్వభావ. నశించుకోవాలని వాళ్ళు ప్రకటించాలా స్వభావ. నీ వాక్యం కింద మంది విరోధం ఉన్నది స్వభావ. వాళ్ళందరికీ తిరగ అర్థం కావాలి స్వభావ. మీరే సాయం చేయండి. సృష్టికర్తానికి వందనాలు స్వభావ. ఏమిచ్చినా నీ రుణం మేము తీసుకొని స్వభావ మా హృదయాన్ని సమర్పించుకోవాలా. మీరే మాకు సాయం తెచ్చండి. గొప్ప దేవునికి వందనాలు చేసినాం. ప్రతి ఒక్క వాక్యాలు మా హృదయాన్ని మేము భద్రపరచుకోవాలా, అనేక మేము ప్రకటించాలా. మీరే మాకు సాయం తెచ్చండి, ప్రతి అవసరం తెచ్చండి. గొప్ప దేవునికి వందనాలు చేసినాం. ఎంతమంది నశించిపోతారు స్వభావ వాళ్ళకి మేము విడుదల చేయాలా దేవా. నీ నామంలో మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చండి స్వభావ. గొప్ప దేవునికి వందనాలు చేసినాం తండ్రి. మేమే వాక్యాలు ఎత్తుకోవాలి స్వభావ. మేమే డౌట్ క్లియర్ చేసుకోలే స్వభావ. పిల్లలను వాదించడానికి వీలేదు. ఎవరైతే వాదిస్తున్న స్వభావ వాళ్ళందరితో మేము మాట్లాడే స్వభావ. మీరు సాయం తెచ్చండి. పొందుకుందా చేస్తాం. సృష్టింపైన అధికారం మాకు ఇస్తున్న స్వభావ. ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకోవాలా. మీరే మాకు సాయం తెచ్చండి, ప్రతి అవసరం తీర్చండి, విడుదల తెచ్చండి. గొప్ప దేవుని కొందా చేస్తాం. ఇక వాక్యం మాత్రం మాట్లాడండి, సత్యాన్ని జయించాలా, దాన్ని పట్టుకొని నడవాలి. ఆయనకు సిద్ధపరచులాగా మీరే మాకు సాయం తెచ్చేసి సిద్ధపరుచుకొని ఆదాయం నివారించి విడుదల మీద తెచ్చామని ప్రభువుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని ఘననామం. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ సితారా నే చేబూని కలువరి ప్రేమను గానము చేసేదా. సిలువ సితారా నే చేబూని కలువరి ప్రేమను గానము చేసేదా. సిలువలు పాపికి రక్షణ కలదని, సిలువలు పాపికి రక్షణ కలదని, సిలువేనా జీవిత విలువని, సిలువేనా జీవిత విలువని. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని ఘననామం. మంటి ఘటమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా. మంటి ఘటమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా. నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నీ సాక్షిగా ధర జీవింపచేయుము, నీ సాక్షిగా ధర జీవింపచేయుము. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని ఘననామం.
మహిమతో నీవు విచ్చేయు వేళ కడబూరం రోగగా నిన్ను సంధించేదా మహిమతో నీవు విచ్చేయు వేళ కడబూరం రోగగా నిన్ను సంధించేదా రెప్పపాటులో మార్పు నొందేదను రెప్పపాటులో మార్పు నొందేదను అక్షయ రూపము నే దాల్తును అక్షయ రూపము నే దాల్తును కృపగల దేవా కలువరి నాదా కొనియాడేదని ఘననామం హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడా యేసు ప్రభా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ గల యేసయ్య, నీకే వందనాలు నాయన. ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా వాక్యం ద్వారా ప్రభా నాతో మాట్లాడండి నాయన. ఈ దినం అంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి నీ కృపలమును భద్రపరిచిన దేవుడు, ఎన్నో మేలును ప్రభా మా పట్ల మీరు చేసి ఉన్న దేవుడు, ఎంతో మంచి ఈవులను ప్రభా మాకు ఇచ్చిన దేవుడో ప్రభా, దేవాతి దేవుడో ప్రభా, రాజాతి రాజువు, కృపగల దేవుడో యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ప్రభా ఈ సాయంకాల సమయంలోనైనా నీ వాక్య ధ్యానంలో ప్రభా, నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాగా ప్రభా, అయ్యా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీకే వందనాలు అయినా. నా తలంపు నా ఆలోచనలన్నీ కొట్టివేయండి యేసయ్య. మీరే తండ్రి, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి దేవా. మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నా యేసయ్య. నువ్వే సహాయం చేసి నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని, మీరే మాట్లాడమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇవాళ అంశము దేవునికి ఏది ఇష్టమైందో, ఏది ప్రీతికరమైందో దాని గురించి మనం ఇవాళ ధ్యానించుకుంటున్నాము. మలాకి 2వ అధ్యాయంలో, మలాకి 1వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే దేవుడు మన ఎడల ప్రేమ చూపి ఉన్నాడు. అయితే వాళ్ళు ఏమంటుండ్రంటే, ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపితివి అందరు. ఈ లోక మనుషులైతే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైతే ఆయన ప్రేమను, ఆయన త్యాగమును అన్ని గుర్తు చేసుకుంటారు. అన్యులకి ఆయన ప్రేమ, ఆయన త్యాగము తెలియదు. అందుకే అన్యులు ఏమంటారంటే, ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపితివి అందరు. ఏశావు యాకోబుకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి, అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని, మనము నాశనం అయితిమి, పాడైన మన స్థలములు మరల కట్టుకొందుము రండని ఎదోమీయులు అనుకొందురు. ఇక్కడ దేవుడు అంటుండు, నేను ఏశావును ద్వేషించినాను, అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యములను అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని అని అంటాడు. ఎందుకంటే ఏశావు ఎలాంటి వాడు మనము చూసుకుందాము. ఆదికాండము, ఎందుకు దేవుడు యాకోబును ప్రేమించిండు, ఏశావును ద్వేషించిండంటే,
ఇక్కడ ఆది కాండంలో మనం చూసుకుంటున్నాము. ఇసాకు భార్య గొడ్రాలు గనుక, ఆది కాండం 25వ అధ్యాయము 21వ వచనంలో, ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగుటకు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఈమె రెబకా గొడ్రాలుగా ఉంది కాబట్టి ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమె విషయమై యెహోవాను వేడుకోలేను. యెహోవా ఆమె ప్రార్థన ఆలకించి ఆమె గర్భవతి అయ్యేటట్టుగా, ఆమెకు గర్భము వచ్చేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఆ గర్భంలో కమల పిల్లలు ఉంటారు. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుతుంటారు. ఆమె వీళ్ళు కడుపులోనే యుద్ధం చేస్తా ఉంటారు. ఏషాబుకి యాకోబుకి కడుపులో ఉండగానే యుద్ధము, ఒకరికొకరు అక్కడనే పెనుగులాడుతుంటే ఈమెకు చాలా వేదన కలుగుతుంటది. కడుపులో ఉన్నప్పుడే వాళ్ళు మామూలుగా కడుపులో ఉన్నప్పుడు మామూలుగా ఉంటే తల్లికి ఏమనిపించదు, కానీ వీళ్ళు కడుపులోనే యుద్ధం మొదలైంది ఏషాబుకి యాకోబుకి ఇద్దరికి. అయితే వీళ్ళు కడుపులోనే పెనుగులాడుకుంటుంటే ఈమెకు చాలా వేదన కలుగుతుంది, ఈమెకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని, అలా ఇట్లా ఎందుకు జరుగుతుందో, దేవుడే కదా ఈ గర్భఫలం ఇచ్చింది. నేను గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడికి నేను మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు గర్భఫలం ఇచ్చాడు. మరి ఇలా కడుపులో ఎందుకు జరుగుతుంది? వీళ్ళు కొట్టుకున్నప్పుడు కడుపులో ఆమెకు చాలా వేదనగా బాధగా ఉండుండొచ్చు. ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి ఆమె దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది. దేవుని దగ్గర నేను అడుగుతానని చెప్పి ఈమె దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని అడగటానికి. అయితే యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇక్కడ 2 జనాలు నీ గర్భంలో నుంచి వస్తాయి. ఒక జనం కంటే ఒక జనం విరోధంగా లేస్తది. ఏషాబు అంటే యాకోబుకు పడదు, యాకోబు అంటే ఏషాబుకి పడదు. ప్రత్యేక జనములు 2 జనాలు నీ గర్భంలో ఉంది కాబట్టి పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనని దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏషాబు ఇంటికి శ్రేష్ఠ కుమారుడుగా పుడతాడు. పెద్దవాడు శ్రేష్ఠ కుమారుడు ఏషాబు, చిన్న కుమారుడు యాకోబు. అయితే ఏషాబు ఏం చేస్తున్నాడంటే ఆయన వేటాడటానికి వెళ్తాడు. ఆయన వేటాడటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ఒకనాడు యాకోబు తలకూర వండుకొని చుండగా ఏషాబు అలసిన వాడై పొలముల నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఇక్కడ ఏషాబు వంట చేస్తున్నాడు, యాకోబు తలకూర వండుకుంటుంటే ఏషాబు అలసిపోయి వస్తున్నాడు. పెద్ద కుమారుడు అంటే ఇంటికి అన్ని బాధ్యతలు చూసుకునేవాడుగా ఉన్నాడు. తల్లిదండ్రుల తర్వాత పెద్ద కుమారుడు అంటే అంత అధికారము పెద్ద కుమారుడికి వచ్చింది. అన్నిట్లో ఆయన పెద్దగా ఉండాల్సింది. ఇక్కడ ఆ యొక్క పెద్దరికము ఆయనకి లేదు ఏషాబుకు. ఆయనకి పెద్దరికం ఆయనకి లేకుండా చిన్నవాడి దగ్గరకు వచ్చి ఇంట్లో అన్ని మంచి చెడ్డలు అన్ని పెద్ద కుమారుడు చూసుకోవాల్సింది. కానీ ఈయన వచ్చి తమ్ముడు దగ్గర నాకు ఆ కలగూర ఆ ఎర్రగా ఉండే ఆ వంటకము నాకు ఇయ్యి అనని తమ్ముడిని అడుగుతున్నాడు. అయితే తమ్ముడు ఏమంటున్నాడు, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇమ్మని అడుగగా ఏశాబు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనేను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆ ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశాబుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశాబు తన జ్యేష్ఠత్వమును ధృవీకరించాను.
ఇక్కడ దేవుడు ఇక్కడ ఏశావు వేలికగా ఉండాల్సింది ఇక్కడ ఏం చేస్తున్నాడు? తన జ్యేష్ఠత్వం నాకు వద్దు, నేను చావబోతున్నానని ఆయన నాకు వద్దు అని చెప్పి కనీసం ఆ కూర అన్నం కోసము తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడుకు నాకు వద్దని తునికరిస్తున్నాడు. ఇంకా తన దీవెనను కూడా ఆయన వదిలేస్తున్నాడు. ఏశావు తన జ్యేష్ఠత్వంను తునికరిస్తున్నాడు. తన దీవెనను కూడా ఆయన నాకు ఈ దీవెన కూడా వద్దని ఎప్పుడు జ్యేష్ఠత్వంను వదిలేసుకున్నాడో అప్పుడే దీవెనను కూడా ఆయన పోగొట్టుకున్నాడు. పెద్ద కుమారుడుగా దేవుడు ఆయనను పుట్టిస్తే ఆయన తన పెద్దరికం ఆయన నిలబెట్టుకోలేకుండా తన జ్యేష్ఠత్వంను అమ్మివేసిండు. అందుకే దేవుడు ఆయనను పెద్ద కుమారుడుగా ఎంతో శ్రేష్ఠ కుమారుడుగా దేవుడు ఆయనను నిలబెడితే ఆయనేమో నాకు ఈ పదవి నాకు ఈ జ్యేష్ఠత్వము నాకు వద్దని ఆ దీవెనను కూడా ఆయన పోగొట్టుకుంటుండు, జ్యేష్ఠత్వమును కూడా పోగొట్టుకుంటుండు. ఇక్కడ ఆదికాండం 27 అధ్యాయంలో 36 ఏమంటుండో అంతా ఇక తమ్ముడుల అన్నని తండ్రి దీవిస్తాను నువ్వు మాంసం తెచ్చిపెట్టమంటే ఈయన అడవిలోకి వెళ్ళిపోయి వేటాడి మాంసం తినడానికి ఈయన వెళ్ళిపోతాడు. యాకోబు అయితే కుయుక్తిగా మందలోకి వెళ్ళి తెచ్చి ఆ మేక చర్మం ధరించుకొని అన్నలాగా వచ్చి దీవెనలన్నీ పొందుకుంటాడు. అన్ని దేవుడు వాళ్ళ తండ్రి దీవెనలన్నీ దీవించినాక అప్పుడు వస్తాడు ఏసాబు వచ్చి ఏమంటుండంటే యాకోబు అను 27 అధ్యాయము 36 వచనంలో ఏసాబు యాకోబు అను పేరు అతనికి సరిగానే వెళ్ళినది. అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనేను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను కూడా తీసుకొనేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనియో మిగిల్చి ఉంచలేదా అని అడిగినప్పుడు అందుకు ఇసాకు ఇదిగో అతన్ని నీకు ఏరికనుగా నియమించి అతని బంధుజనులందరినీ నీకు దాసులుగా ఇచ్చి తిని అంటాడు. ఏసాబు అంటాడు వాడు 2 సార్లు నన్ను మోసం చేసిండు. ఫస్ట్ ఏమో జ్యేష్ఠత్వంని తీసుకున్నాడు, తర్వాత నాకు రావాల్సిన దీవెన కూడా తీసుకున్నాడు అని చెప్పి తర్వాత బాధపడుతుంటాడు. దేవుడు తనకు పెద్ద కుమారుడుగా జ్యేష్ఠత్వం అంటే ఏలేవాడుగా దేవుడు ఆయనను పెడితే ఆ యొక్క పదవిని నాకు వద్దని ఆయన తునికరిస్తున్నాడు ఏశాబు. అందుకే ఇక్కడ అంటున్నాడు మలాకిలో, అందుకే ఏశాబును ద్వేషించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేసి తిని అని అంటాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో అంటాడు కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు భయపడవలసిన వాడు ఎక్కడున్నాడు? ఏమి చేసి అని యెహోవా మిమ్మల్ని అడగగా, కుమారుడు తన తండ్రిని గణపరచాలి కదా, దాసుడు తన యజమానుని గణపరచవలను కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అంటాడు. నేను తండ్రిని కదా, మరి నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరచినందుకే కదా. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషం కాదా అంటాడు. కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించినడలా అది దోషం కాదా అని అంటాడు. ఇక్కడ అంటాడు కుమారుడు తండ్రిని గణపరచాలి కదా, దాసుడు యజమానుని గణపరుస్తాడు కదా, మరి నన్ను మీరెందుకు గణపరుస్తలేడు? నా నామమును మీరెందుకు నిర్లక్ష్య పెడుతుండ్రు అని అంటే ఇక్కడ అంటాడు మీరు మీ అధికారి ఉంటాడు, ఆయన మీ అధికారికి మీరు గుడ్డిదానినైనా కుంటిదానినైనా ఇక్కడ అంటాడు కుంటిదానినైనను రోగం గల దానినైనను అర్పించినడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినడలా అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన. మీ ఇంటికి ఎవరన్నా ఒక ఆఫీసర్ వస్తే
ఆయన్ని మీరు ఎంతో గౌరవిస్తారు కదా, ఆయన్ని ఎంతో సంతోషపరుస్తారు కదా, ఆయనకు కావలసినవన్నీ అన్ని ఆయనను జాగ్రత్తగా ఆయనను చూసుకుంటారు కదా. మరి మీరు ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏది పడితే అది పెట్టరు కదా. అట్లా పెడితే ఆయన మీ ఎడల దయ చూపిస్తాడా? చూపించాడు కదా. మరి మీరు కుంటిదాన్ని గుడ్డిదాన్ని అంగహీనురాలు తెచ్చి నాకు బలిగా అర్పిస్తే అది నాకు మీరు చేసిన దోషం కాదా అంటాడు. ఇక్కడ అంటాడు మళ్ళీ, నీవు అట్లా చేస్తే నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యంలోకి పత్తిపోతే ఏవో అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగేను, ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించిన అని సైన్యంలోకి అధిపత్యవు యెహోవా అడుగుచున్నాడు. మనము దేవుణ్ణి శాంతిపరచాలంట. దేవుణ్ణి మనము ఆయన మనకు కరుణా కటాక్షంలో చూపించాలంటే దేవుణ్ణి మనము శాంతిపరచాలా. మన ఇంటికి ఎవరన్నా ఒక ఆఫీసరు ఎవరన్నా ఒక గొప్ప వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళు ఎంతో మనము భయపడతాము, వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ మనము ఇస్తాము. అలాగే ఈ లోక మనుషులను చూసి మీరంతా వాళ్ళని శాంతి పరుస్తారు, అంత జాగ్రత్తగా చూసుకుంటారు. మరి మేము సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు అంత జాగ్రత్తగా వెతకరా, నా సన్నిధిలో మీరు వనకరా అంటాడు. మీరు దేవుని కటాక్షము మీకు కలగాలంటే మీరు ఆయనని శాంతిపరచుడి, అది మీ చేతనే కదా జరిగేను, ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించిన. ఎందుకంటే కోట్ల కోట్ల దూతలు దేవుణ్ణి నిత్యము స్తుతి ఆరాధన జరుగుతున్నా కానీ ఆయన కుమారులు కుమార్తెలుగా మనం కాబట్టి మన ప్రార్థనల వైపు దేవుడు మనకు చెవియొగ్గి ఉంటాడు. మనం ఆయనను శాంతిపరచాలా. మనకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన ఎడల ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన మేలు ఉపకారాలన్నీ తలుచుకుంటూ ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. మనము ఆయనను స్తుతించాలంట. దేవుడు చేసిన మేళ్ళన్నీ మనము స్తుతించి ఆయనను మనము గణపరచాలంట. అదే ఇర్మియా గ్రంథం, ఇర్మియా 6:6 అంటాడు, యెహోవా ఇలా 6:16 అంటాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మీరు మార్గములలో నిలిచి చూడుడి అంటే మేలు కలుగు మార్గము ఏదో తెలుసుకోండి. మీరు ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎందరో దేవుళ్ళని ఎందరో పూజించుకున్న మార్గంలో అన్నిట్లో నిలిచి చూడండి. మేలు కలిగే మార్గము ఏదో తెలుసుకొని అందులో నడుచుకోనుడి, అప్పుడు మీకు మేలు కలుగు నెమ్మది కలుగుతుందని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏమంటుందంటే ఈ లోకస్తులు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలపించుడి, వారు చేయ బూరధ్వని వినబడుచున్నది. నేను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ప్రతి ఒక్కరిని దేవుడు కాపుదల పెట్టి ఉన్నాడంట. కాపు కాయి వారిని నేను పెట్టి ఉన్నాను, వాళ్ళు చేయు బూరధ్వని వినపడుచున్నది. లోకంలో ఎందరో పాస్టర్లు ఉన్నారు, చెప్తానే ఉంటారు మా దేవుని దగ్గరికి రండి, మీకు మేలు కలుగుతుంది, మీకు సమాధానం కలుగుతుంది, మీకు శాంతి కలుగుతుంది అని ఎందరో పాస్టర్లు చెప్తానే ఉంటారు. ఊళ్ళల్లో అంతలక్క వాళ్ళు వెళ్ళి దేవుని సువార్తను చెప్తా ఉంటారు. కానీ వీళ్ళు ఏది కూడా చెవికి ఎక్కించుకోరు, మేలు కలిగే మార్గంలోకి వాళ్ళు రారు. అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే మేము వినమని వారు అనుచున్నారు, అన్ని జనులారా వినుడి, సంగమా వారికి కలిగిన దానిని తెలుసుకొను, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు వారి మీదకి రప్పించుచున్నాను. అయితే మేలు కలిగే మార్గంలో నడుచుకోండి, దేవుని మార్గంలోకి రండి అని ఆయన సేవకులు, ఆయన పాస్టర్లు ఎంతమంది లోకంలో ఆయన సువార్త చెప్పినా
వాళ్ళు మేము వినము, ఆ మార్గంలోకి రాము అనని వాళ్ళు మొండిగా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, భూలోకమా వినుము, ఈ మాటలు ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులందు నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాను, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును. ఇక్కడ అంటున్నాడు, షేబా నుంచి వచ్చే సాంబ్రాణి నాకెందుకు, దూరం నుంచి వస్తున్న చెరుకు నాకెందుకు, మీ దహన బలులు నాకెందుకు అంటున్నాడు. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కాబట్టి బలులు అర్పించుట కంటే కూడా దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మనము శాంతిపరచాలా, ఆయనను మనము మహిమపరచాలా, ఆయన మార్గంలోకి రావాలా. అయితే వీళ్ళు మేము రామంటున్నాడు, మీ దహన బలులు నాకు ఇష్టం లేదంటున్నాడు. అయితే మీ మార్గంలో నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదును. దేవుని మార్గంలో వాళ్ళు రాకపోతే ఇక దేవునికి ఎంత చెప్పినా కూడా లోబడకపోతే దేవుడు సాతాను చేతికి అప్పగిస్తాడు. కాబట్టి మన మేలు కలిగే మార్గంలో నడుచుకోమంటాడు. ఇర్మియా 7వ అధ్యాయంలో అంటాడు, ఇర్మియా 7వ అధ్యాయము 23వ వచనంలో, సైన్యములకు అధిపత్యగు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశము నుండి మీ పితలను రప్పించిన దినమున దహన బలుల గురించే గాని బలుల గురించే గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞలు మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీ దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమం కలిగినట్లు నేడు మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి. ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు, మీ బలి పశువుల మాంసము మీరే తినండి. నేను బలుల గురించి నేను ఎప్పుడు ఆజ్ఞ ఇయ్యలేదు అంటున్నాడు. దహన బలుల గురించే గాని బలుల గురించే గాని నేను వారితో చెప్పలేదు. అటు వాటిని గురించి నేను ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞలు మాత్రమే నేను వారికి ఇచ్చినాను. దేవుడు నేను ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అని దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందును. దేవుడు మాటలు మనము అంగీకరిస్తే ఆయన మనకు దేవుడుగా ఉంటాడంట, మనం ఆయన ప్రజలుగా ఆయన జనులుగా మనం ఉంటాము. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో మీరు నడుచుకొనుడి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గం అంతట్లో మనము నడుచుకుంటే ఆయన మార్గంలో మేలుందంట, నెమ్మది ఉందంట, సమాధానము ఉంది. ఇక్కడ యెషయా గ్రంథము యెషయా 55 మొదటి వచనంలో అంటాడు, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకపోయినను ద్రాక్షరసమును పాలును కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చేదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అంటాడు. ఇక్కడ అంటున్నాడు, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. దేవుడు మనం కీర్తనకారుడు అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా ప్రాణము నీ కొరకు దుష్ణగొనుచున్నది అని అంటాడు. ఇక్కడ దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి,
రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయమంటుంది. రూకలు లేకపోయినను ఏమి ఇవ్వకపోయినా ద్రాక్ష రసమును పాలు కొనుడి. ఈ వ్యర్థమైన ఆహారం కొరకు మీరెందుకు రూకలిస్తారు అంటాడు. నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించినడలా మంచి పదార్థములు మీరు భుజిస్తారు. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మన ప్రాణము సారమైనదంటే సారమైన దేవునిలో మంచి ఫలాలు మనము భుజిస్తాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు. దేవుని మాటలు మనం వింటే బ్రతుకుతామంట. దేవుడు మనతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన కృప, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానంటాడు. ఆయన మాటలు మనము వింటే బ్రతుకుతాము. ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే మనకు మేలు కలుగుతుంది. ఇంకా అంటాడు, మీ దహన బలులందు నాకు ఇష్టం లేదు, వాటిని ఇకను తేవద్దంటాడు. బలులు అర్పించట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం అంటాడు. ఇంకా అంటాడు, ఈ జనులు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటాడు. వాళ్ళు తమ సొంత ఆలోచనలు వాళ్ళు చేస్తారు. ఇర్మియాలో కూడా అంటాడు, నేను పెందల కడ లేచి నా ప్రవక్తలను పంపినా కూడా వాళ్ళు వినకున్నారు అంటాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో అంటాడు, వాళ్ళు తమ హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చింది. 7:25లో వారు హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చింది. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు. తమ మెడలను వంచకయు మనసులను కఠినపరుచుకొనుచున్నారు. అయితే వాళ్ళు దేవుడు మీరు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉంది అని అంటాడు. అక్కడ ఇప్పుడు ఒక గోడ అవతల ఒక మనిషి ఉండి గోడ అవతల ఒక మనిషి ఉంటే అవతల గోడ అవతల ఉన్న మనిషికి ఈయన ఏం చెప్తున్నాడో ఆయనకి తెలియదు. యెషయా గ్రంథంలో కూడా అంటాడు, రక్షింపనేరకుండానట్లు నా హస్తము కుర్చలు కాలేదు, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు, మీకును నాకు మధ్య పాపం అనే గోడ అడ్డుగా ఉంది కాబట్టి దేవుడు ఆలకింపకుండా ఉన్నాడు అంటాడు. కానీ మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం కానీ మనం ఆయనకు దగ్గరగా లేకుండా సొంత మార్గాలు ఏర్పరచుకొని దేవునికి మన దూరంగా పెదవులతో నన్ను గనపరుచిన వాళ్ళు హృదయాలు నాకు దూరంగా ఉన్నవి అనని మనం వాస్తవంలో చూస్తున్నాము. ఇక్కడ మీరు చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతున్నా అంటాడు. దావీదుకు శాశ్వత కృపను దేవుడు చూపించిండు. నీ సింహాసనము నిత్యము నీకు స్థిరపరచాలని దేవుడు మాట ఇచ్చింది. ఇంకా దేవుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది, ఇదే యెహోవాకు. అది ఐగుప్తు నుండి నేను రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటిది అయినను వారు నా నిబంధనకు భంగము చేసుకొనిది, ఇదే యెహోవాకు. ఆ దినం ఇక్కడ అంటున్నాడు, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నిబంధన చేసే దినములు కొత్త నిబంధన చేయ దినములు వస్తుంది. అది నేను ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని చేపట్టుకొని నడిపించిన అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానం వంటిది కాదు అంటాడు. నిబంధన వంటిది, నేను వాళ్ళ పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి అయినను వారు నా నిబంధనను భంగం చేసుకునేది. పెనిమిటి అంటే భర్త కాబట్టి యేసు ప్రభు
ఆయన భర్త కాబట్టి, సంఘము ఆయన భార్య కాబట్టి, అయినా నేను వాళ్ళ భర్తనైనను పెనిమిటి అయినను వారు నా నిబంధనను వాళ్ళు గైకొనిన వారు భంగం చేసుకొనిది అని అంటున్నాడు. అయితే ఈ దినములు అయిన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మ విధిని ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను, ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బాధ నొందమని తమ పొరుగు వారికిని తన సహోదరులకి ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను అడుగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఒకరికొకరు నేను ఆ దినమున ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను కొత్త నిబంధన చేయుచున్నాను. వాళ్ళ పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వాళ్ళ హృదయం అనే పలక మీద నేను నా ఆజ్ఞలు రాయిచున్నాను అంటాడు. నా ధర్మ విధిని నేను వాళ్ళ హృదయముల మీద రాసేదను, ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బాధ నొందుదుము. ఇక్కడ అంటున్నాడు, నేను వాళ్ళ హృదయం అనే పలకల మీద నేను ఆజ్ఞలు నేను రాస్తున్నాను. ఇదివరకు రాతి పలకల మీద వాళ్ళకు ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు వాళ్ళకు రాసిచ్చినా కానీ వాళ్ళ ఆజ్ఞలు పాటించలేదు. దేవుని దుఃఖపరుస్తూ దేవుని బాధ పెడుతూనే వచ్చిండ్రు. అయితే దేవుడు అంటుండు, నేను వాళ్ళతో కొత్త నిబంధన చేయ కాలం వచ్చింది, నేను వాళ్ళ హృదయంలో అనే పలక మీద నేను రాస్తున్నాను అని ఇక్కడ దేవుడు వాక్యము చెప్తుంది. అది మహిమ గలదిగా ఉంటది అంటాడు. 2 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనంలో, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా, రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని తేటపరచబడుచున్నారు. ఇక్కడ అంటాడు, మా హృదయం రాయబడి మనుషులందరూ చదువుకొని చిన్న పత్రికలు మీరు కారా అంటాడు. ఇప్పుడు మనమందరం కూడా దేవుడు మన హృదయం అనే పలక మీద దేవుడి ఆజ్ఞలన్నీ రాసిండు. దేవుడు ఆత్మ ద్వారా మనకు హృదయంలో దేవుడు ఆయన ఆజ్ఞలు మనకు రాసిండు. అవి చదివి వెంటనే మర్చిపోయేది కాదు. ఆయన ఆత్మ అవి మన హృదయంలో రాయబడింది ద్వారా మన హృదయంలో రాయబడింది కాబట్టి మనమే దేవుని పత్రికలు అంట. ఇక్కడ అంటున్నాడు, మనుషులందరూ తెలుసుకొని చదువుకొని చిన్న మా పత్రిక మీరే కారా. మనం అందరూ దేవుని పత్రికమై ఉన్నాము. మనము చూస్తుంటే మనలో యేసు ప్రభుని చూడాలా. పేతురు కూడా యేసు ప్రభుని సిలువకు తీసుకుపోతుంటే పేతురు కూడా అక్కడ యేసు ప్రభుకి ఏమైద్దో అని చెప్పి అక్కడ సలిమంట కాసుకుంటుంటే అక్కడ కూర్చుంటే ఒక ఆమె వచ్చి, నువ్వు కూడా వాళ్ళల్లో ఒక్కడు కదా, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే, ఇగో ఈయన మాటలే చెప్తున్నాయి, ఈయన యేసు ప్రభుతో కూడా ఉన్నాడని. ఆయన పేతురు అంటాడు, అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పొందలేదు కాబట్టి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని అక్కడ అంటాడు. ఈయన ఆ పేతురు మాటలే చెప్తున్నాయి, ఈయన యేసు ప్రభు బిడ్డ అని ఆమె అన్యురాలు గుర్తుపడుతుంది. ఈయన మాటలే ఈయన యేసు ప్రభుతో ఉన్నాడు అనని సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మ పొందిన మనము హృదయం అనే పలకలు అందరూ చదువుకునే పత్రికలు మీరు కారా అంటాడు. మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా, రాతి పలక మీద కాకుండా సితారతో కానీ రాయబడక మెత్తని హృదయంలోను అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇప్పుడు మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దేవుని బిడ్డలు. ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో ఆయన ఆజ్ఞలు రాసిండు కాబట్టి మనల్ని చూసిన వాళ్ళు వెంటనే చెప్పొస్తారు, వీళ్ళు దేవుని
యేసు ప్రభుని అనుసరించి వాళ్ళు వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు అనని ఆ పత్రికలు మనమేనంట. అది తేటపరచబడుచున్నది. ఇక్కడ అంటాడు 6వ వచనంలో, అయితే మిమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు గాని ఆత్మ పరిచారకములు అవుటకు సామర్థ్యము కలిగి ఉన్నాడు. అక్షరము సంపును కాని ఆత్మ జీవింపజేయను. అక్షరము పాత నిబంధన అక్షరంతో కూడింది. అది 10 ఆజ్ఞలు ఇచ్చిండు. అది రాతి పలక మీద దేవుడు రాసిండు. ముందు దేవుడు రాసిండు ఆ రాతలు, ఆయన మోషే పగలగొట్టిండు. మళ్ళీ మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలు రాపిస్తాడు. అది అక్షరంతో రాసిండు. ఇదైతే కొత్త నిబంధనలోకి వచ్చిండు. తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో దేవుడు రాచిండు. మనుషులందరూ మనం చూసినప్పుడు వీళ్ళు దేవుని పత్రికలు అనని మనల్ని దేవుడు మన హృదయంలో మనకు రాసిండు ఆత్మ ద్వారా. ఆ దేవుని పత్రికలు అంటే మనమేనని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అక్షరము సంపును కానీ ఆత్మ జీవింపజేయును. మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించున్న మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. ఆ కాలంలో వీడియో బంద్ చేసి సార్, వీడియో బంద్ చేయండి. మోషే దేవుని ముఖమును చూడలేక ఇక్కడ మరణ కారణము పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరముల సంబంధమైనదైనను మహిమతో కూడినదాయను అంటాడు. అయితే ఈ కొత్త నిబంధన ఆ పాత నిబంధన పరిచర్యే మహిమ గలదైతే కొత్త నిబంధన ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. మోషే ముఖము మీద వెలుగు ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖమును తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును అంటాడు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుడు మహిమ గల పరిచర్య మనకు ఇచ్చిండు. అందుకే ఇక్కడ అంటాడు 17వ అధ్యాయంలో అదే 3:17 2 కొరింథీ 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రబలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆయన ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. ఒక్కరోజు మనము ముసుగులేని ముఖంతో ప్రభుని ముఖాముఖిగా మనము చూస్తామంట. మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభు రూపంలోకి మనము మార్చబడతామంట. ఎప్పుడంటే దేవుని యొక్క ఆత్మతో మనము నడిపించబడుతూ ఆయన ఆత్మ పొందుచు ఆయన పత్రికలుగా మనము జీవించినప్పుడు మనము దేవుణ్ణి గణపరిచిన వాళ్ళు అవుతాము. ఆయన పోలిక చొప్పున మనము మార్చబడతాం. ఇప్పుడు జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయక ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మనం ఇక్కడ దేవుడు రాస్తున్నాడు మనము చేయవలసిన కార్యములు ఏవంటే ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైన నామమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చేవాళ్ళని. మనం ఏది కూడా సత్యమే మాట్లాడాలంటే అబద్ధము మన నోట్లో రాకూడదు అంటాడు. నేతృపత్రికలు కూడా అంటాడు మీరు భూతులైనను సరస్వతులైనను మీరు ఉచ్చరింపకూడదు అంటాడు. అవి మీకు తగవు అంటాడు.
ఇక్కడ అంటున్నాడు, మీ పొరుగు వానితో సత్యమే మాట్లాడగలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చేవలను. తన పొరుగు వాని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు అంటాడు. దేవునికి అవి అసహ్యములు అంట. తన పొరుగు వారి మీద ఏది కూడా దురాలోచన మనము చేయకూడదంట. అబద్ధ ప్రమాణము చేయటానికి ఇష్టపడకూడదంట. న్యాయమైన తీర్పులు, దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనము న్యాయమైన తీర్పులు చేయాలంట. లాస్ట్ గా కీర్తనలు 96 కీర్తన మొదటి నుంచి చూసిన, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా ఆ యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. మనం దేవుని మీద కొత్త కీర్తన మనము పాడమంటున్నాడు. సర్వజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. దేవుని నామము సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు యెహోవా నామము స్తుతి నందదగినదని మనం వాక్యంలో చదువుకుంటున్నాము. ఆయన మీద మనం కొత్త పాటలు, కొత్త కీర్తనలు మనం పాడాలంట. ఆయన నామమును మనము స్తుతించాలంట. అనుదినము ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించాలంట. ఇక్కడ అంటాడు 8వ అధ్యాయంలో అంటాడు, యెహోవా నామము తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములకు రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అంటాడు. మనము పరిశుద్ధ అలంకారం ధరించుకొని దేవునికి నమస్కారము చేయాలంట. సర్వజనులారా ఆయన సన్నిధిలో మనం వణుకాల. యెహోవా నామముకు తగిన మహిమ ఆయనకు మనము చెల్లించాలంట. ఇంకా పైన అంటాడు, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ఆయనకు మనము పరిశుద్ధ అలంకారం మనం ధరించుకొని పరిశుద్ధ అలంకారం యెహోవాకు మనం నమస్కారము చేయాలా, ఆయన స్తుతించాలా, ఆయన చేసిన మేళ్ళన్నీ కొనియాడాలా, ఆయనకు సమీపంగా మనము ఉండాలా. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అబద్ధాలు అన్ని ఆయనకు అసహ్యములు అంటున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు యేసు ప్రభా. దహన బలులు ఏ బలులు కూడా నీకు ఇష్టమైన కాదు ప్రభా. నీ మాట వినాలా ప్రభా. మా బలులు అర్పించట కంటే ఏవో మాట వినుట శ్రేష్టం అంటున్నావు ప్రభా. నీకే వందనాలు ఆయన ప్రభా. నీ మాట వినే వారంగా, నీ సన్నిధిని మేము భయపడే వారంగా ప్రభా, నీకు భయపడి వణికే వారంగా మేము జీవించాలా ప్రభా. పరిశుద్ధ అలంకారం ధరించుకొని ప్రభా నీకు నమస్కారం మేము చేయాలా ప్రభా. పరిశుద్ధుడా అట్టి కృప ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. మేము నీకు ఇష్టమైన నైవేద్యము, దహన బలులు మేము మీకు అర్పించాలా ప్రభా. పరిశుద్ధంగా మేము లోకంలో జీవించాలా యేసు ప్రభా. నిన్ను మహిమపరిచేవారుగా, నీ పత్రికలుగా మేము ఈ లోకంలో జీవించాలా ప్రభా. నిన్ను మహిమపరిచే వాళ్ళుగా మేము జీవించాలా యేసు ప్రభా. అట్టి కృప ప్రభా నాకు ప్రతి ఒక్కరు కూడా దయచేయమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం తీసుకుందాం. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక కూడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.